ఎవరు వచ్చారు? ఎవరు వెళ్ళిపోయారు? అమ్మ బాబోయ్, ప్లానింగ్ లోనే ఉంది. పిల్లలందరినీ చెడగొట్టకపోతే ఈరోజు నా పేరు మార్చుకున్నాను. ఏదో జరుగుతున్నట్టు. పిల్లలు, ఎవరిదా వాయిస్? ఇంట్లో ఎవరో మాట్లాడుతున్నారు. మీరేనా? హలో 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 వచ్చేదాకా ఆగలేకపోతున్నావేంటి? అమ్మో, ఎవరు 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 నువ్వు? చెప్పాలా? ఏం చెప్పేది? ఏదో ఒకటి చెప్పు. ఎవరు నువ్వు? నా పేరు ఇంకా తెలియదా నీకు? పేరేంటి? నా పేరు చెప్తా కానీ ఈ ఊరికి నేనే లీడర్ తెలుసా నీకు? అవునక్క. ఈ ఊరికి నువ్వు లీడర్వా? అవునక్క. ఎవరు లీడరు? నేనే లీడర్ అక్క. ఏ పిల్లలు లీడరా? మీ ఊరు లీడరా? ఆపండి, నేనే లీడర్ని. ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలందరినీ చెడగొట్టకపోతేనా చెడగొడతా. అక్క, నీలో పెద్ద సాధన వచ్చేసింది. అయితే ఎవరు చెప్పారు? నీ పేరేంటి చెప్పు. అక్క, నిన్న నేను ఎప్పుడో చూసా తెలుసా? నువ్వు అన్ని చోట్లకి వచ్చి మా పిల్లలందరినీ చెడగొడుతున్నావు తెలుసా? అవునక్క. ఏ పిల్లలు మిమ్మల్ని చెడగొట్టానా? అవును. అవునా? ఆగాని ఎవరు చెప్పారక్క నీకు? నేనే చెప్తున్నా. లేదు, పిల్లలు కూడా చెప్తున్నారు. అక్క, మొన్న నువ్వు ఆ ఊరు వచ్చావా? ఏ ఊరు? మొన్న నువ్వు ఏ ఊరు వచ్చావు నీకు తెలీదా? నాకు తెలియదు, చాలా ఊర్లు వెళ్తా నేను. నువ్వు సిబిసి నుంచి మా ఫ్రెండ్స్ అందరినీ చెడగొట్టావు తెలుసా? అయ్యో బాబోయ్, ఏ పిల్లలు నేను చెడగొడతాను మిమ్మల్ని? అక్క, మా పిల్లలు కూడా నో చెప్తున్నారు. అంత సీన్ లేదక్క, నువ్వే చెడగొట్టావు. నేను చెడగొట్టడానికి రాలేదు. మరి ఎందుకు వచ్చావు? నీ పేరేంటి చెప్పు ఫస్ట్. అక్క, నా పేరు టింకు. ఏంటి? టింకు. ఓ, వెరీ నైస్ నేమ్, టింకు. అక్క, దగ్గర రావా? వచ్చాను. దగ్గర అంతా నొప్పి వస్తుంది నీ వల్ల. అయ్యయ్యో, వచ్చాను వచ్చాను. అక్కడ నుండి మాట్లాడు. ఓకే. చెప్పక్క. చెప్పు టింకు, ఎందుకు వచ్చాము? అక్క, ఈరోజు నువ్వు నేను తేల్చుకుందామని వచ్చానక్క. నేనా నువ్వు తేల్చుకోవడం? అవునక్క. అవునా? అవును. చెప్పు అక్క, టింకు. నువ్వు ఎక్కడ పడితే అక్కడ నువ్వేనా అక్క? సండే స్కూల్ అని సిబిసి మా పిల్లలందరినీ చెడగొడుతున్నావు. మేమేదో సంబర్లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే నువ్వేం చేస్తున్నావో తెలుసా? పిల్లలందరినీ మార్చేస్తున్నావు అక్క. అయ్యో, నేనేం మార్చట్లే, మా పిల్లలందరూ మంచోళ్ళే. ఎవరు చెప్పారు నీకు? ఏ పిల్లలు మీరు మంచోళ్ళు కదా? అమ్మా, అందరినీ మార్చేసావు అక్క. ఎన్ని ఊర్లను అంటావు అక్క? ఎంతమంది నన్ను మారుతావు? చాలా మందిని మారుస్తాను. మా పిల్లలందరినీ మార్చేస్తున్నావు ఏంటక్క? నేనేం మార్చలేదు కానీ ఇంతకి మీ స్టోరీ ఏంటో చెప్పమ్మా. అక్క, నేను పెద్ద రౌడీనక్క. నా వెనక 100 మంది ఉంటారు తెలుసా? పిల్లలందరూ కూడా చాలా అల్లరి చేస్తూ చెప్పిన మాట వినకుండా నా వెనకే తిరుగుతారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్కి వెళ్ళకుండా చేస్తా తెలుసా? అవునా? ఏ పిల్లలు మీరు స్కూల్కి వెళ్తున్నారా? అవును. మీ ఊరు నుంచి వచ్చాడు ఎవరన్నా టింకు, మీకు తెలుసు కదా? తెలుసక్క. మీ ఫ్రెండే కదా టింకు? ఇంకేం చెప్తారక్క? నన్ను బెదిరించడానికి తెచ్చారు కదా టింకుని. మీరేనా నన్ను తిట్టించడానికి టింకుని తీసుకొచ్చారు కదా మీరు? ఏ టింకు, నువ్వెవరో వాళ్ళకి తెలియదంట టింకు. అక్క, వాళ్ళు మారిపోయారక్క. మరి మారిపోతారు. ఎందుకక్క అందరినీ మారుస్తావు? మారాలి కదా టింకు. ఎందుకక్క మారుస్తావు అందరినీ? మారాలి టింకు, నీకు తెలీదు. అక్క నీకు ఒకటి చెప్పనా? ఏంటి టింకు, మంచి టేస్టర్లు మెడలో చున్ని ఏంటిది? అక్క ఇన్నట్టు ఏం చెప్పా? ఏం చెప్పావు? నేను రౌడీనేనా? మరి రౌడీకి మెడలో అలాగే వేసుకుంటాను, నీకు తెలీదా?
నీకు చెప్పనా? చెప్పు టింకు. నేను చిన్నప్పటి నుంచి పెద్ద రౌడీని. అవును. ఏంటి? నేనా? నీకు కావాలా? ఏం చెప్పాలి? సరే కానీ టింకు, అక్క, నీ ఫ్యామిలీ గురించి చెప్పు టింకు. అక్క, మా మమ్మీ పేరు పింకు అక్క. పింకు? అవునక్క. పింకునా? పింకు అక్క. ఓ వెరీ నైస్ నేమ్. అక్క, మా మమ్మీ పింక్ కలర్ లో ఉంటుంది తెలుసా? మీ మమ్మీ పింక్ కలర్ ఉంటుంది. అవునక్క. అవునా? వెరీ అవునక్క. నైస్ కలర్. అక్క, మీ పిల్లలు క్వశ్చన్స్ అడుగుతున్నారేంటి? మార్చేసే వాళ్ళందరినీ. మా పిల్లలు సైలెంట్ గా వింటారు కానీ ఒకసారి సైలెంట్ గా ఉండండి. ఏం క్వశ్చన్ ఏంటంటే టింకుని టింకుగా నేనా తేల్చుకోవాలి వాళ్ళు. అవును. అవును. చెప్పు టింకు. అక్క, చెప్పు. నువ్వేంటక్క ఈ రోజు నన్ను పట్టుకున్నావు? నేను అందరినీ పట్టుకుంటా టింకు. ఎందుకక్క? ఇది ఒక పని అయిపోయింది నేను నీకు. వేసే పెండింగ్ టింకు, అందుకే పట్టుకుంటా. అవునా? అవును. నీకు ఆ విషయం తెలుసా? తెలీదు. నేను అందరినీ మారుస్తా. ఏం మారుస్తావు? ఏం మారుస్తాను? వాళ్ళని అడుగు, దాకా తెలుసు బాగా. మీకు తెలుసా పిల్లలు? అవునా? మీరు టింకు ఫ్రెండ్సా? టింకు ఫ్రెండ్సా బాయ్స్? మాట్లాడేది ఎవరు? బ్లాక్ టీ షర్ట్ ఉంది చూసావా? ఆ బ్లాక్ టీ షర్ట్ మా ఓడే. అవునా? మరి ఒరే హాయ్ రా బాబు, ఏంట్రా మారిపోయావు? సిటీసీ ప్రోగ్రామ్ వచ్చాడు టింకు. అవునా? సరే కానీ మా అమ్మ పేరు అడిగావుగా, మరి మా నాన్న పేరు అడగవా అక్క? మరి మీ డాడీ పేరు చెప్పు. మా డాడీ కాదు, మా నాన్న. సరే మీ నాన్న పేరు చెప్పు. డాడీ ఏంటి డాడీ? నేను తెలుగు మీడియం. తెలుగు మీడియమా? అవునక్క, మనం తెలుగు తెలుగే మాట్లాడాలి. వెరీ గుడ్, వెరీ నైస్ టింకు. మీ నాన్న పేరు చెప్పు. మా నాన్న పేరా? మా నాన్న పేరు చక్కనం. మా నాన్న పేరు రింగ్. ఏంటది? రింగ్ రింగ్ అక్క, రింగ్. రింగా? అవునక్క. నీకు ఫింగర్ రింగా? లేదక్క, గోల్డ్ రింగ్ అక్క. మీ డాడీ పేరు గోల్డ్ రింగ్. అవును. మీ మమ్మీ పేరు? చెప్పాక పింక్ అని. పింకు. అవునక్క. పింక్. ఓకే. మరి నీ పేరు టింకు. మరి ఏంటక్క? నీ పేరు టింకు, మీ మమ్మీ పేరు పింకు, మీ డాడీ పేరు రింగు. ఇంకా మా చెల్లి ఉంది తెలుసా? అమ్మ, మీ చెల్లి కూడా ఉందా నీకు? అవునక్క. చెప్పు, మీ చెల్లి పేరు ఏంటి? పింకు. పింకా? అవునక్క. ఏం పింకు? ఇంటి మీద వేసుకుంటారా పింకా? ఏంటక్క అలా అంటావు? సారీ. మా చెల్లి పేరు ఎంత బాగుందో తెలుసా? చాలా బాగుంది. మా చెల్లి పేరు ఎంత మంది వాడుకుంటారో తెలుసా? అవునా? అవునక్క. ఎలా వాడుకుంటున్నారు? ఎలా వాడుకుంటారంటే, ఇప్పుడు రూపు వేసుకుంటారు కదా, మరి ఎలా వేస్తారు? పెంకుతోనే కదా. మరి ఆ కలర్ ఎలా ఉన్నది? పింక్ గానే ఉంది. ఎవరు చెప్పారు నీకు? బను చూసుకో ఒకసారి ఎంత బాగుంటుందో. బాను మా చెల్లి కూడా అంత బాగుంటుంది తెలుసా? వెరీ గుడ్. నువ్వు నైస్, మీ చెల్లి నైస్, మీ మమ్మీ మాట్లాడేది నైస్, మీ ఎవరు? నాన్న నైస్. అక్క, మాది ఏం ఫ్యామిలీ తెలుసా? ఏం ఫ్యామిలీ? రౌడీ ఫ్యామిలీ అక్క. రౌడీ ఫ్యామిలీయా? అవును. ఏం పిల్లలు మీది కూడా రౌడీ ఫ్యామిలీయా? అవునక్క, వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఏ పిల్లలు మీరు అబద్ధం చెప్తారా? చెప్పరంట. అక్క, నీకు ఒకటి చెప్పనా? చెప్పు. నువ్వు బాగున్నావు. థ్యాంక్ యూ. అక్క, మీ పిల్లలందరూ బాగున్నారు. మా పిల్లలందరూ బాగున్నారు. మరి మా పిల్లల్ని ఏంటి చెడగొట్టదు టింకు? అందుకే చెప్పబోతున్నా, నువ్వు అప్పుడే అనేసా. వాళ్ళందరినీ చెడగొట్టడానికే వచ్చా. నువ్వు చెడగొట్టు. అక్క, నీకు ఒకటి చెప్పనా? ఈ రోజు నువ్వు నేను తేలిపోవాలి. అలాగే. అర్థమైందా? ఓకే. ఏంటి అందరిని మారుస్తావా? అన్ని ఊర్లలో నువ్వే ఉంటావా? దేవుడు 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 అని అందరిని మారుస్తావా? మరి నేను వద్దా? ఇంకా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, అలాగే నేను పెద్ద లీడర్ని, మా ఫ్యామిలీ లీడర్. మేము వద్దా? ఇంకా మొత్తం మీరేనా ఏంటి? ఎక్కడికి వెళ్ళినా సిటీసీ దేవుడు దేవుడు దేవుడు. మరి మేమేమైపోవాలక్క? ఈ రోజు అందుకే నువ్వు నేను తేలిపోవాలి. నేను ఎవరితో మాట్లాడాను? సరే టింకు, నేను ఫైట్ చేయలేదు టింకు. చెయ్యక్క, దమ్ముండేనా? లేదు, నేను చేయను. ఏ అక్క? నేను ప్రే చేస్తా టింకు. అక్క, నా ప్రేయర్కి చాలా పవర్ ఉంది తెలుసా? ఎవరు చెప్పారు? నా ఇంట్లో కూడా ఉంది. మాకు లేదనుకున్నావు పవర్? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంది. ఆ పవర్ కాదు టింకు, ఆ. నాకు ఒరిజినల్ పవర్ ఉంది. జీసస్. అక్క, ఇంకోటి చెప్పనా? మీ పిల్లల దగ్గర పవర్ లేదు. మీ దగ్గర పవర్ లేదా? లేదక్క. నీ ఫ్రెండ్ పేరు ఏంటి చెప్పు. అక్క, మా ఫ్రెండ్ గారి నేను ఎందుకు లేక అక్క, ఆడు నేను గొడవ ఆడుకున్నాం, వాడితో నేను మాట్లాడట్లేదు. ఆహా. అవునా? వెరీ గుడ్. వాడు
ఇట్లా అన్నాడు అన్ని అని చెప్పి ఈవినింగ్ ఊరు వెళ్ళిపోయాడు. ఓ పెద్ద మోసమే చేసేది. అవునక్క. అవునా అక్క నీకు ఒకటి చెప్పనా, ఫ్రెండ్స్ నమ్మకూడదు అక్క. అవును, రియల్లీ ఫ్రెండ్స్ ని ఎవరు నమ్మకూడదు కదా. అవునక్క, కానీ నేను వాళ్ళని నమ్మి ఇలా అయ్యా తెలుసా నీకు. అవును, రౌడీ అయిపోయేవాళ్ళు. అవునక్క, ఆ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్ ని ఎవరు నమ్మరు. అంత సీన్ లేదు, మీ పిల్లల కోసం వచ్చా. మా ఫ్రెండ్ జీసస్ కదా పిల్లలు. మన ఫ్రెండ్ ఎవరు? అక్క అక్క యేసయ్య మనకు మంచి స్నేహితులు కదా. అవునా? అవును. నీకు ఒకటి చెప్పనా, మీ పిల్లలు నోరేంటి అలా తెరిచి చదువుతున్నారు, నోరు మూసుకోమని చెప్పి ఏకలు వెళ్తాయి. మూసుకుంటారులే కానీ నువ్వెందుకు వచ్చావు ఇంతకి చెడగొట్టడానిక? అవును, ఈ రోజు అయితే రెడీనా? రెడీ. అయితే నేను నీతో ఫైట్ చేయను కానీ చిన్న కథ చెప్తా, వింటావా? వింటానక్క. వింటానక్క. ఆరిపోకూడదు మరి. అక్క త్వరగా చెప్తే ఈ రోజు ప్రోగ్రామ్ ఉందక్క, సాయంత్రం డాన్స్ బేబీ డాన్స్ ఉంది మా ఊర్లో, వెళ్ళిపోవాలి తొందరగా. డాన్స్ బేబీ డాన్స్ చెప్తావా? అవునక్క. కళ్ళు పీకేస్తాడు దేవుడు. ఎందుకక్క? నువ్వు డాన్స్ బేబీ డాన్స్ చూస్తున్నావుగా. అక్క సూపర్ ఉంటుంది తెలుసా. చిచ్చి నేను చూడవా? అక్క సూపర్ ఉంటుంది, చూడక్క. నీకు మాకు అలవాట్లేదు నీకు. అక్క మీ పిల్లలందరూ చూస్తారు తెలుసా. ఏ పిల్లలు చూస్తారు మీరు టీవీలో? అక్క డాన్స్ ప్రోగ్రామ్ చూస్తారా? వాళ్ళ అబద్ధాలు చెప్తున్నారక్క. అవునక్క. కానీ నువ్వు డాన్స్ బేబీ డాన్స్ చూస్తే నీ కళ్ళు దేవుడు పీకేస్తాడు. అక్క ఇట్లా ఒకసారి ఈ కళ్ళు పీకేస్తా. నా కళ్ళు పీకూడదు. నా కళ్ళు పీకూడదు. ఎందుకక్క? నాది యేసయ్య నాతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అబ్బా అబ్బా, నా కళ్ళు యేసయ్య ఫైట్ చేస్తాడు నీతోటి. ఈ బాధ నాకు ఎక్కడికి వెళ్ళినా ఏసయ్యా ఏసయ్యా ఏసయ్యా, ఏం నాకు ఈ బాధ నాకు అర్థం కావట్లా. ఈ బాధ కావాలంటే యేసయ్య దగ్గర రావాలి. అవునా? అవును. ఏసయ్య అంటే ఎవరక్క అసలు? యేసయ్య అంటే పాపాల కొరకు సిలువలో మన కొరకు రక్తాన్ని కాచి పాపాలన్నీ తీసివేశారు. నీకు ఒకటి తెలుసా, నేను పాపాలు చేస్తా, మరి నా తప్పులు ఎవరు తీస్తారు? ఎవరో తీయగా నన్ను రోజు ఎవరు పడతాలో కొడతానే ఉంటారు. మరి మా పాపాల కోసం కడగబడ్డ కోసం యేసయ్య ఉన్నారు. మరి నీకెవరు లేదు తెలుసా? ఎందుకు లేదు, ఈ మూలున్న వాళ్ళందరూ మా వాళ్ళే. ఈ చివరి కూర్చున్నారు చూడు పిల్లలు, వాళ్ళు మా ఫ్రెండ్స్ కాదేంటి? ఏ పిల్లలు? ఈ యేసయ్య ఫ్రెండ్సా? నీకు ఫ్రెండ్సా? అబద్ధాలు చెప్పకండి. ఆ బొట్ట పిల్ల మా ఫ్రెండ్ తెలుసా. అవునా? అవును, నిద్రపోతుంది కదా. ఓకే ఓకే కానీ ఇంకో విషయం తెలుసా? అక్క నీ తెలుసా? కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఎవరు లేదు. అబ్బా మరి మా కోసం ప్రాణం పెట్టడానికి మా యేసయ్య ఉన్నారు. నీకు ఒకటి చెప్పనా, నాకు మా అమ్మ నాన్న చెల్లి ఫ్రెండ్స్ అందరూ నా కోసం ప్రాణం చిటికిలో ప్రాణం పెడతారు తెలుసా. అయ్యో వాళ్ళు ఎప్పుడు పెట్టారు నీకు? నువ్వు మోసపోతున్నావు. ఎవరు చెప్పారక్క? తెలుసు నీకు. అక్క నేను ఇలా చిటికేసాను అనుకో, అలా అందరూ నా ముందుంటారు. అవునా? ఒకసారి వేసి చూపించిన వద్దు అక్క వేస్తానక్క. వద్దులే. అక్క సర్లే, ఒక మాట చెప్పనా, చెప్పి 3 నెంబర్స్ లెక్కెడతా, నీదమ్మో నాదమ్మో తెలుసుకుందాం. ఓకే ఓకే రెడీ. 3 నెంబర్స్ లో నీ దేవుడు నిజమైన దేవుడు అయితే నన్ను మార్చాలి. ఓకే. లేదనుకో నేను మీ వాళ్ళందరినీ మారుస్తా. 3 minutes కాదు కానీ 3 seconds లోనే చెప్తాను. అక్క 3 minutes కాదు, 3 నెంబర్స్ ఓన్లీ 1 2 3 మాత్రమే చెప్తా. దమ్ముంటే మీ పిల్లల్ని మార్చుకో. మా పిల్లలు ఛాలెంజ్. మా పిల్లల్ని మారుస్తాను కానీ 1 2 3 కాదు ఏమి కాదు కానీ నేను ప్రార్థనలో నా పిల్లలందరినీ మార్చేస్తాను. ఆల్రెడీ మా పిల్లలు మారిపోయారు కూడా. ఎవరు చెప్పారు? అంత మోసం దగా కుట్ర. అవునా? అవునా? ఏ పిల్లలు మీరందరూ మారిపోయారు నా స్టోరీ విని? మన పాపాల కోసం క్షమించమని జీసస్ అడిగారు కదా మీరు, అప్పుడే క్షమించేశారు కదా మనల్ని. మేమందరూ గుడ్ బాయ్స్ గుడ్ గర్ల్స్ అయిపోయాం. అవునా? ఒక్క నిమిషం నీకు ఇంకో విషయం చెప్తా. నువ్వు ఇంత కన్నాలు చూసావా? మీకోసం ఎవరు ప్రాణాన్ని ఇస్తారు అని. నా కోసం యేసయ్య ప్రాణాన్ని ఇస్తారు. ఇక్కడ ఉన్న పిల్లలందరి కోసం యేసయ్య ప్రాణాన్ని ఇస్తారు. యేసయ్యని నమ్ముకుంటే చాలు తెలుసా. అవునా? అవును, నమ్ముకోవాలి. అంటే ఎలా అంటే యేసయ్య నిజమైన దేవుడని నీ హృదయంలో అంగీకరించాలి. నిజమైన దేవుడా? అవును. యేసయ్య? అవును. నిజమా? అవును. ఎలా చెప్తావు చెప్పు నువ్వు. నేను చెప్తాను కానీ ఫస్ట్ నువ్వైతే యేసయ్య నిజమైన దేవుడని హృదయంలో అంగీకరించు. అలా అంగీకరించి ప్రేయర్ చేసుకున్నావు అనుకో, రియల్ గా యేసయ్య ఒక్కళ్ళే అని ప్రేయర్ చేసుకున్నావు అనుకో, నువ్వు నీ లైఫ్ మారిపోద్ది. అవునా? అవును. ఛాలెంజ్ అన్న, ఛాలెంజ్ చేయమని. ఛాలెంజ్ చేయండి. ప్రేయర్ చేసుకోను కళ్ళు మూసుకుని. అక్క నాకు ప్రేయర్
రాదు కానీ నేను మాయ చేస్తా. ఏం మాయ చేస్తాం? నేను మీ వాళ్ళందరినీ ఒక 10 నిమిషాలు చూసాను అనుకో, వాళ్ళందరూ నా వెనక్కి వస్తారు. మా పిల్లలే మనం లొంగిపోయేటట్టు కాదు కానీ టింకు, నేను చెప్పేది విని టింకు. సరే చెప్పండి. యేసయ్యే నిజమైన దేవుడని నీ హృదయాన్ని అంగీకరించావు అనుకో, యేసయ్య నీ పాపాలన్నిటినీ క్షమించి నీ కొరకు ప్రాణం పెడతారు. అప్పుడు నువ్వు రక్షణలోకి వచ్చేస్తావు కదా. అవునా? ఎవరన్నా వెనకాల మాట్లాడేది అవునా? నువ్వే ఫస్ట్ ఉంటావు. అవునా? చదువులో నువ్వు ఫస్ట్ ఉంటావు. ఓ. ఆ గేమ్స్ లో నువ్వే ఫస్ట్ ఎవరు? ఉంటావు. ఆ కాలేజ్ టాపర్ అవుతావు. అవునా? అవును. అక్క. స్కూల్ లో ఫస్ట్ ఉంటావు. అవునా? అవును. అక్క అయితే ఇప్పుడు నేను చేస్తా. చేసుకోండి. మరి ఎలా మారిపోయావు టింకు, చూసావా? అక్క నీ వాళ్ళ మారిపోయావు. నీ వాళ్ళ మారిపోయాడు నేను కదా. మాట్లాడక నేను రౌడీనే. నువ్వు రౌడీ కాదు. అవునక్క. నిజంగా చెప్తున్నా, నువ్వు రౌడీ కాదు. అక్క నీకు కూడా మెదడు నువ్వు అలా అనకక్క. నువ్వు పైకెత్తి చూడొచ్చు. అమ్మని చూడక చూడండి. అక్కని చూడక చూడండి. అక్క ఏంటక్క నువ్వు? ఎలాగే ఉండు. ఆ, యేసయ్యని మార్చేశారు నీకు. అమ్మో అమ్మ నేను నమ్మలేకపోతున్నా. నమ్మాలి. ఎలా మార్చారు? ఎలా అంటే నేను చెప్పింది నువ్వు విన్నావు కదా. ఆ. ఇక్కడ పిల్లలు విన్నారు కదా. అవును. సో మనసులో యేసయ్య వచ్చేసారు ఆల్రెడీ. అక్క కనబడుతుందా నాకు? ఏం కనిపించాలి? మనసులో ఏసయ్య ఆ, ఎక్కడ? నువ్వు ఒక్కసారి ఎదుటివాడి గురించి మంచి ఆలోచించడం నేర్చుకున్నావు అనుకో, ఆ. ఎదుటివాడికి హాని చేయకుండా ఉండడం నేర్చుకున్నావు అనుకో, నీ హృదయంలో యేసయ్య వచ్చేసినట్లే తెలుసా? అవునా? అవును. సరే అక్క. మా పిల్లలు కూడా అలాగే చేస్తారు. అవునా? మంచి నేర్చుకుంటారు, చెడుని విడిచిపెడతారు. అక్క మంచిగా ఉన్న వాళ్ళందరూ యేసయ్య ఉంటారు. అవునా? అవును. అక్క చెప్పు. ఆ పింక్ డ్రెస్ వేసుకున్న చెల్లి చూడక్క ఎలా చూస్తుందో నా వైపు. అవునా? ఆ. ఆ చెవిలో ఉన్న సైతాన్ని ఆ. పారదోలమని ప్రేయర్ చేస్తాంలే మేమందరూ. సరే అక్క. ఓకేనా? అక్క టింకు, అక్క మంచిదాన్ని కాబట్టి, మంచివాడు కాబట్టి ఆ. ఇంకా మనం మీ ఫ్యామిలీని కూడా మారుస్తావా టింకు? నువ్వు స్టోరీ చెప్పు ఫస్ట్. నేను స్టోరీ చెప్తాను కానీ ఆ. అననీయ సభ్యుడా అని ఆ. బైబిల్లో ఒక 2 ఉన్నారంట. అవునా? వాళ్ళు ఏం చేశారంటే ఆ. వాళ్ళ ఆస్తిని, పొలాన్ని, ఉన్న పొలాన్ని అమ్మేసుకున్నారంట. ఆ. అమ్మేసుకుని దాన్ని ఆ ధనాన్నంతటిని దాచిపెట్టారంట. ఆ. దాచిపెడితే ఆ. ఒకసారి పేదరు గారు అక్కడికి వెళ్ళారంట. ఆ. వెళ్తే ఏమైందో తెలుసా? అననీయ సఫీరా ఈ ధనాన్ని దాచిపెట్టుకుని ఇదే అమ్మేమని అబద్ధం ఆడేశారంట. అవునా? అవును. అమ్మో పెద్ద అబద్ధం ఆడితే అబద్ధం ఆడిన క్షణంలోనే చనిపోయారంట. ప్రాణం పోయింది తెలుసా నీకు? అమ్మో అవునా? అక్క, అబద్ధం ఆడితే ఎంత శిక్ష తెలుసా నీకు? నాకు తెలియదక్క. చనిపోతారా? చనిపోయాడు. మళ్ళీ లేవలేదా? లేవలేదు నీకు. అమ్మో ఎందువల్ల నీకు? ఎందుకక్క? అబద్ధం. అమ్మో అబద్ధాలు ఆడకూడదా? యేసయ్య మోసం చేయొచ్చా నీకు? చేయకూడదా అక్క? మరి చేశారు. ఆ. చేయగానే యేసయ్య ఏం చేశారు? చంపేశారక్క. అబద్ధం చెప్పకూడదు. అబద్ధం చెప్పేవాళ్ళు సైతాన్ని బిడ్డలు. అవునా అక్క? ట్రూగా నిజం చెప్పేవాళ్ళు యేసయ్య బిడ్డలు. తెలుసా నీకు? అక్క అవును. సారీ అక్క. ఇట్స్ ఓకే నీకు. అక్క చెప్పు నీకు. నేను ఏసైకి చాలా మాట్లాడినానక్క. కానీ చెప్పు నీకు. యేసయ్య అక్క క్షమించేస్తారు. నన్ను క్షమిస్తారా ఏసయ్య? క్షమించేస్తారు. అక్క చెప్పు నీకు. నేనంటే చాలా మందికి భయం అన్నాను కదా. అవును. నిజంగానే భయం అక్క. ఎందుకు నీకు? నేను వాళ్ళని కొట్టేవాడినక్క. ఇప్పటి నుంచి కొట్టకు. సరే అక్క. వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క. ఆ పిల్లలు కూడా నువ్వు మారాలని ప్రేయర్ చేస్తారు. ఏ పిల్లలు సరే అక్క. చేస్తారా? అక్క నాకు ఒక చిన్న డౌట్ అక్క. చెప్పు నీకు. మరి నేను అల్లరి చేస్తా, రౌడీగా ఉండేవాడిని, మా ఫ్రెండ్స్ని చెడగొట్టా, వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు చూసావా, వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా నేనే చెడగొట్టా. మరి దేవుడు నన్ను క్షమిస్తారా? క్షమిస్తారు అక్క. యేసయ్య చిన్న బిడ్డలు ఎవరిని కూడా త్రోసివేయరు. చిన్న పిల్లలు ఎంత చిన్న తప్పు చేసినా క్షమించి మళ్ళీ ఆయన బిడ్డలుగా చేర్చుకుంటారు. అవునా? కానీ తప్పు చేయకుండా, అబద్ధాలు చెప్పకుండా, దొంగతనం చేయకుండా, పేరెంట్స్ కి లోబడి ఆ చర్చికి ప్రతి ఆదివారం వస్తే యేసయ్య బిడ్డలు అయిపోతాం అక్క. చెప్పు నీకు. నేను మా అమ్మ పేరెంట్స్ కూడా తిట్టా కదా, నన్ను దేవుడు క్షమిస్తారా? క్షమిస్తారు అక్క. ఇక నుంచి నేను అల్లరి చేయను, మా పేరెంట్స్ని బాగా చూసుకుంటాను. నేను మా ఫ్రెండ్స్లా అంటే ఫ్రెండ్స్ అంటే మీ ఫ్రెండ్స్లా మీ పిల్లలు ఉన్నారు కదా, అలా మారిపోదాం అనుకుంటున్నాను అక్క. పిల్లలు మీలా మారిపోతున్నట్టు నీకు ఓకేనా నీకు? అక్క మీ పిల్లలకి ఇష్టమేనా?
చెప్పలేదు చూసావా, వాళ్ళని క్షమించలేదక్క. ఇంకా క్షమించేశారు కానీ టింకులేని ఫ్రెండ్స్ నీకు ఉన్నారా పిల్లలు? ఉన్నారు కదా. డుమ్మా కొట్టి, స్కూల్కి డుమ్మా కొట్టి, చర్చికి డుమ్మా కొట్టి, సండే స్కూల్కి రాకుండా తిరిగే వాళ్ళు ఉన్నారా? వాళ్ళందరినీ మార్చేస్తారా మీరు? మరి సినిమాలు చూడకూడదు కదా, వేస్తే కళ్ళు తీసేస్తారు కదా. మరి సినిమాలు చూస్తారా మీరు? టీవీలు చూస్తారా మీరు? అక్క నేనైతే చూడనక్క ఇక నుంచి. వెరీ గుడ్. నీకు నీలా పిల్లలు కూడా ఉండాలని ప్రేమ చేస్తాను. అక్క దేవుడు నన్ను క్షమిస్తారు కదా. క్షమించేశారు. నేను ఇక నుంచి మా ఫ్రెండ్స్ ను కొట్టను, టీవీ చూడను, మోటు పత్రు అస్సలు చూడను, వెరీ గుడ్. క్రికెట్ చూడను, పబ్జి ఆడను, వెరీ గుడ్. సినిమా పాటలు డాన్స్ చేయను. వెరీ గుడ్. ప్రతి సండే చర్చికి వచ్చేలా చేయండి యేసయ్యా. టింకుకి క్రిస్టియన్స్ కలిగిన మనసు కలిగి ఉండేలా సహాయం చేయండి అవ్వా. టింకు టింకు అక్క టింకు థ్యాంక్ యూ అక్క. నువ్వు మారిపోయి ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళి టింకు. అలాగే అక్క. ఇలా చున్నీ కట్టు రౌడీలా ఉండకూడదు. నీట్ గా డ్రెస్ వేసుకోవాలి. సరే అక్క. బట్టలు పెట్టుకోవాలి. సరే అక్క. హెయిర్ స్టైల్ వేసుకోవాలి. అలాగే అక్క. నువ్వు గుడ్ బాయ్ అయిపోయావు కాబట్టి నీ పేరు జాయ్ అని పెట్టుకోండి. ఓకే అక్క, బాగుంది